రే చెప్పండ్రా, అబద్ధాలు ఆడడం కాదు, ఇప్పుడు నిజం చెప్పండ్రా. మీరు ఈ సమ్మర్ హాలిడేస్ కి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పండి చెప్పండి చెప్పండి, ఫాస్ట్గా చెప్పండి, అడుగుతున్నా కదా, చెప్పండ్రా. ఒరేయ్ సించాను, మేమందరం వెళ్తున్నాం కానీ నువ్వు మాత్రం వెళ్ళట్లేదు. ఇదిగో నేనొచ్చేసి మా అమ్మ వాళ్ళతోని గోవా వెళ్తున్నాను. గోవా వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తాను అక్కడ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మామిడి పళ్ళు అన్నీ తినేస్తాను. మామిడి పళ్ళు చెట్లకి బోల్డ్ ఉంటాయి అక్కడికి వెళ్ళి మామిడి పళ్ళు తినేస్తాను నేను. నేను కూడా మా అన్నయ్యల ఇంటికి వెళ్తాను. మా అన్నయ్యలు హైదరాబాద్లో ఉంటారు. అక్కడికి వెళ్ళి మొత్తం తిరిగేస్తాను. నేను సూపర్గా ఎంజాయ్ చేస్తాం. వావ్. నేనైతే మాత్రం దుబాయ్ వెళ్తాను. మా అమ్మ నాన్న వచ్చేసి ఈ హాలిడేస్కి నన్ను దుబాయ్ తీసుకెళ్తా అన్నారు. అక్కడికి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. ఏ సూపర్గా ఉంటుంది. అక్కడ నేను చాలా కొనుక్కుంటా. ఓ, నేనెక్కడికి వెళ్తున్నాను? నువ్వెక్కడికి వెళ్తావు? ఎప్పట్లానే మళ్ళీ నువ్వు ఇంట్లోనే ఉంటావు. రేయ్ బుద్ధోడా, నువ్వు అలా మాట్లాడుకో. నీకంటే మంచి ప్లేస్లకి నేను వెళ్తాను. ఇదిగో ఇప్పుడు మొత్తం మేము డిసైడ్ ఇంకా చేసుకోలేదు. ఒక్కసారి మేము డిసైడ్ చేసుకున్నామంటే మాత్రం మా మాట ఎవరు వినరు. అర్థమవుతుందా? అంత బాగా డిసైడ్ చేసుకుంటాం. సరేరా, మీ అందరితో ఛాలెంజ్ కాస్తున్నాను. ఇగోండి, మీ అందరికంటే ది బెస్ట్ ప్లేస్కి వెళ్తాను. మా అవెంజర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళే ఖచ్చితంగా నా కోసం ఏమన్నా చేస్తారు. వెళ్ళండ్రా, ఎవరింటికి వాళ్ళు వెళ్ళి అందరూ ఎంజాయ్ చేయండి. నేను కూడా చూపించి మీ అందరికీ ఫోటోలు పంపిస్తా. ఓకేనా? అప్పుడు మీకు తెలుస్తుంది సించాన్ పవర్ ఏంటో. సరే వెళ్ళొస్తా ఇక. ఇప్పుడు మీకు ఉంటది. నేను తొందరగా అవెంజర్స్ దగ్గరికి వెళ్ళి ప్లానింగ్ అయితే మొత్తం వెయ్యాలి. ఎందుకంటే నేను మొత్తం తిరిగేస్తా కాబట్టి. లెట్స్ గో. ఈసారి అయితే నన్ను ఎవరు కూడా ఆపలేరు. వీళ్ళు నా ముందే చాలా ఇంత షో చేస్తారా? ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్కి వెళ్తున్నారని, నేను వెళ్ళనని నన్ను ఏడిపిస్తున్నారు. ఇది ఏమన్నా కరెక్ట్గా ఉందో చెప్పండి. నేనైతే దీన్ని అస్సలు ఒప్పుకోను. మా ధను అన్న ఉన్నాడే, అస్సలు కూడా నన్ను ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళడు. నేను ఎప్పటి నుంచో ఎన్నో అడుగుతాను, కానీ ఎక్కడ అడిగినా కూడా ఎక్కడికి కూడా తీసుకెళ్ళడు. అంతే. ఎవరిది? రే సించాన్, నా ఫోన్ పట్టుకెళ్ళిపోయి నువ్వేం చేస్తున్నావురా? ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు, ఎక్కడున్నావు? ధను అన్నా, నీకే, నీ గురించే మాట్లాడుకుంటున్నాను. నేను మా ఫ్రెండ్ బుద్ధుగారి దగ్గర ఉన్నాను. ఇగో వాళ్ళందరూ, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక్కొక్కడు ఒక్కొక్క ఊరు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ కనీసం నువ్వు నన్ను ఒక్కసారి కూడా ఎక్కడికి కూడా తీసుకెళ్ళలేదు. అందుకే నీ పైన నాకు నమ్మకం లేదనే నా పని నేను చూసుకుంటున్నా. ఉంటా నేను మరి. బాయ్. ఓకే, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళావు. ఎంత అడిగితే ఏంటి చెప్పు, ఏం ప్రయోజనం కూడా లేదు. ఓకే బాయ్. ఎక్స్ట్రా చాలు కానీ ఇంటికి రా. నేను నీతో మరి మాట్లాడను, అయిపోయింది, కట్ చేసేసాను. ఇప్పుడు మనం తొందరగా మన అవెంజర్స్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు మంచిగా ట్రిప్స్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. మనం కూడా వెళ్ళి ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు సమాజానికి సేవ చేసి చేసి అలసిపోయారంట. ఆ టైంలో వెళ్ళి మంచిగా ట్రిప్కి వెళ్ళి వెకేషన్లో ఎంజాయ్ చేస్తారు. అందుకే నేను ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయిపోతా. ఇప్పుడు ఆ ధను అన్నతో నాకు పని ఉండదు. ఓకే, మనం లోపలికి వెళ్ళి మొత్తం ఏం జరుగుతుందని తెలుసుకుందాం. నెక్స్ట్ ట్రిప్ ప్లానింగ్ ఏంటని చూద్దాం. అప్పుడు మనకి తెలిసిపోతుంది అనమాట. సరే, మనం ఇప్పుడే వెళ్ళి నువ్వు అన్నట్టుగా వాళ్ళ ఆట కట్టిద్దాం. ఏంటి, ఈ హల్క్ మామ ఏదో మాట్లాడుతున్నట్టుగా ఉన్నాడు, ఇక్కడే మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు. ఈ హల్క్ మామ ఎక్కడి నుంచి మాట్లాడినా ఇంత గట్టిగా బేస్ వస్తుంది ఏంటి? సరే, ఒకసారి ఇక్కడ ఏదో జరుగుతున్నట్టుగా ఉంది. వీళ్ళేదో మాట్లాడుకుంటున్నారు, ఏదో ట్రిప్ గురించి అయి ఉంటుంది. ఒకసారి మనమైతే వెళ్ళి విందాం. ఓకే, ఎక్కడున్నారు? అదిగోండి, అమ్మా, ఐరన్ మ్యాన్ హల్క్ ఇద్దరు కలిపి ఏదో డిస్కషన్. అరే అదేంటి, దాని ముందుగా వచ్చేసి ఏదో ఒక టెలిపోర్ట్లా ఉంది చూడ్డానికి. ఓరి నాయన, ఏం మాట్లాడుతున్నారు వింతకిళ్ళు? అరే ఇక్కడ ఏదో జరుగుతుంది కొత్తగా, ఒకసారి మనం విందాం. ఎస్ హల్క్, ఇప్పుడు మన ప్లానింగ్ మొత్తం నీకు చెప్తాను చూడు. ఇక్కడ కనబడుతుంది కదా, ఈ టెలిపోర్ట్ ద్వారా మనమైతే ఇక్కడి నుంచి ఆ మిస్టీరియస్ ఎడారిలోకి అయితే వెళ్ళబోతున్నాం. ఎందుకంటే మనం నార్మల్ గా వెళ్ళాలంటే అక్కడికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే అది అంత దూరం కాబట్టి. అది ఎక్కడుందో కూడా ఎవరికి తెలీదు. అందుకే రాత్రి పగలు కష్టపడి ఈ టెలిపోర్ట్ నేను తయారు చేశాను. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే, ఇది సాయంత్రం అయ్యేలోపు, అదే చీకటి పడేలోపు మనం లోపల నుంచి వెళ్ళిపోవాలి. సూర్యరశ్మి తగలపోతే ఈ టెలిపోర్ట్ అసలు పనిచేయదు. అందుకే ఇప్పుడే మనం తొందరగా బయలుదేరదాం. డైరెక్ట్ గా మనమైతే ఆ ఎడారి దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. హల్క్, ఇక నువ్వు ముందుగా వెళ్ళు. సరే, తొందరగా వెళ్తాను. నువ్వు అనుకున్నట్టుగా వాళ్ళ పని పడదాం.
వాళ్ళని వదిలిపెట్టే ఛాన్సే లేదు. వస్తున్నాడ్రా బుల్లోడా, కాచుకోండ్రా, మీ మొగుడు వస్తున్నాడు. ఓకే, ఇప్పుడు మనం కూడా బయలుదేరాలి. వాడు చాలా పెద్ద దుష్టుడు. ఆ ఎడారిలో వాడు ఏం చేస్తున్నాడంటే మీకే తెలుస్తుంది కదా, చూస్తారు కదా. మనం తొందరగా అరే సూర్యుడు నో 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 సూర్యుడు వచ్చి సడన్ గా కనబడకుండా మాయమైపోయాడు. సో తొందరగా సూర్యుడు వచ్చాడు, మళ్ళీ వచ్చాడు. ఇప్పుడే మనం తొందరగా వెళ్ళిపోవాలి. అమ్మో, వీళ్ళు ట్రిప్ కి వెళ్తున్నట్టుగా ఉన్నారు. అది సూపర్. వీళ్ళందరూ ఎడారికి వెళ్ళడానికి ఇది ఎంచుకున్నారనమాట, ఈ మిషన్. లెట్స్ గో. అరే ఎక్కడికి వచ్చాను నేను? అరే మొత్తం ఎర్రమట్టిలా ఉందేంటిది? అరే వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు. మళ్ళీ వీళ్ళకి నేను వచ్చానని తెలిస్తే మాత్రం వీళ్ళు మళ్ళీ బూమ్ బ్యాంగ్ చేస్తారు. వెంటనే మనమైతే వీళ్ళు కనబడకుండా మెల్లగా వెళ్దాం. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి చూద్దాం. హల్క్, నాకు తెలిసి ఇక్కడున్న దగ్గరలో ఉన్న కొండపైన అయితే వాడు ఉండొచ్చు. మనం తొందరగా వెళ్ళి వాడిని నాశనం చేయాలి, లేకపోతే మన ప్రపంచానికి చాలా ముప్పు. నువ్వు వెళ్ళు. సరే, నేను ముందుగా వెళ్ళి నీకు సిగ్నల్ ఇస్తాను. అక్కడ అంతా ఓకే అంటే అప్పుడు నువ్వు రా. ఎందుకంటే వాళ్ళందరూ చచ్చేది నా చేతిలోనే. ఇక్కడ జరుగుతున్నది వచ్చేసి చాలా ప్రమాదకరమైంది. ఒకవేళ మనం దీన్ని ఆపకపోతే మన ప్రపంచమే నాశనం అయిపోతుంది. అందుకే ఆ దుర్మార్గులందరినీ ఇప్పుడు అంతం చేయడానికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడేదో దారి ఉంది. నాకు తెలిసి వాళ్ళందరూ దీని లోపలే ఉండొచ్చు. ఇదిగోండి, ఇక్కడేదో తప్పు జరుగుతుంది. ఈ ప్రదేశంలో ఉన్నారని మనకిది సంకేతం. ఇక్కడే ఎక్కడో ఉన్నారు. మనం జాగ్రత్తగా వెళ్ళాలి. మనం వచ్చినట్టు ఎవ్వరికి కూడా తెలియకుండా ఉండాలి. మన కెమెరాస్ లో పడిన ప్రకారం వాడు ఇక్కడికే వచ్చాడు. వాడికి ఇప్పుడు నేను ఈ స్టంట్ గన్తో షాక్ ఇస్తాను. వాడు మళ్ళీ దీంతో కొట్టినంత వరకు కోలుకోలేడు, కదలను కూడా కదలలేడు. సూపర్ తొందరగా చెయ్యండి. నువ్వు కంగారు పడకు, మొత్తం నేను చేస్తా కదా. మన పనికి ఎవడైనా అడ్డొస్తే వాడి పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు చూస్తారు. ఖచ్చితంగా ఆ దున్నపోతు ఇటువైపే వస్తుంది. వాడు వచ్చినప్పుడు వాడికి చూపిస్తా. అయిపోయి వచ్చావా? ఇదిగోరా. అయిపోయింది, వీడి పనే అయిపోయింది. అరే మళ్ళీ లేస్తున్నాడు. వీడికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మనం కొట్టినా కూడా లేస్తున్నాడు. వీడిలో చాలా శక్తి ఉంది. వీడిని లేవకుండా మనం కొట్టి పడేయాలి, అంతే. రేయ్, నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు, ఎందుకంటే ఇది మా సామ్రాజ్యం. అయిపోయింది కానీ పని. వీడిని పక్కన పడేయండి. ఇదిగోండి, వీడిని తొందరగా తీసుకెళ్లి మన కేజ్లో పడేయండి. వీడు అస్సలు కదలలేడు. వీడికి మెలకు వచ్చినా కూడా కదలలేడు. తొందరగా వెళ్ళండి. ఇంకా ఎవడో వస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. బాస్ మీరు తొందరగా ఈ పని చెయ్యండి. మేము వీన్ని కేసులో పడేస్తాం. హల్క్ వెళ్ళి ఇప్పటికే చాలా సమయం అయింది, కానీ హల్క్ ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు. సరే, మనమే తొందరగా వెళ్ళి ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. ఒక్కసారి నాకు తెలిసి ఈ కొండలపైనే ఉంటారనుకుంటున్నాను. ఇంతకీ జరిగిన విషయం ఏంటంటే, కొంతమంది దుర్మార్గులు కొన్ని డేంజరస్ రోబోట్స్ ని కనిపెట్టడానికి చూస్తున్నారు. అవి ఎంత డేంజర్ అంటే అవి చాలా చాలా డేంజర్. అవి మనిషి కంటే చాలా ఘోరంగా థింక్ చేస్తాయి. ఒకవేళ అవి గనక మన ప్రపంచంలోకి వచ్చాయంటే మనుషుల్ని ఎవ్వరిని కూడా బతకనివ్వవు, అందరినీ చంపేస్తాయి. ఎందుకంటే వాటి డామినేషన్ ఎక్కువైపోతుంది. దాన్ని ఇప్పుడే ఆపాలని నేను అక్కడి నుంచి టెలిపోర్ట్ కనిపెట్టి ఇక్కడి వరకు వచ్చాను. ఇదిగోండి, ఇందులోనే నాకు తెలిసి ఆ పని జరుగుతుంది. ఖచ్చితంగా ఆ దుర్మార్గులు ఇందులోనే ఉన్నారనుకుంటున్నాను. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మన పవర్ ఏంటో చూపించాలి. ఒక్కొక్కడితో ఆడేసుకుంటా ఆట. ఈ హల్క్ ఎటువైపు వెళ్ళిపోయాడో నాకు అర్థం కాలేదు. ఎందుకు ఏం పని చేస్తాడో కూడా తెలీదు. క్లియర్ గా ఇక్కడైతే ఇది లోపలే ఉన్నారని మనకి తెలుస్తుంది, కానీ హల్క్ వచ్చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇందాక వాడు, ఇప్పుడు నువ్వు. మీరు దొరక్క నా దగ్గరికి వచ్చే దొరికారు. అప్పటి నుంచి నేను అనుకుంటున్నా, ఒకవేళ నా ఈ రొబాటిక్ ఇన్వెన్షన్ ని మీరు ధ్వంసం చేస్తారేమో అని. కానీ మీరే వచ్చి నాకు దొరికిపోయారు. వెళ్ళండి, వీణ్ణి తీసుకెళ్లి కేజ్లో పడేయండి. వాళ్ళు అస్సలు లేవలేరు, లేచినా కూడా కాళ్ళు చేతులు కదలవు. అబ్బా, ఈ సించాన్ గడు నా మాట వింటున్నాడా? కనీసం ఒక్కసారి కూడా మాట వినట్లేదు. ఇప్పుడు కూడా చూడండి, ఇందాక వెళ్ళాడు కానీ ఇప్పటికి కూడా రాలేదు. ఇందాక కోపంతో ఫోన్ కట్ చేశాడు. అరే ఒకసారి ఓకే,
వీడు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ బుద్ధు వాళ్ళ ఇంటికాడ ఉన్నాడు కదా, మనం అక్కడికి వెళ్ళి వాడికి చెప్దాం. ఒక మాట చెప్పండి, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా సించాన్ గారు నాతోనే ఉంటాడు కదా. ఇప్పటికొచ్చి ఎన్ని అడ్వెంచర్స్ చేస్తాం, ప్రతి దాంట్లో సించాన్ ఉంటాడు. కానీ వాడికి ఎంత చేసినా సరిపోదు, ఇంకా వెకేషన్ ట్రిప్ అంటూనే ఉంటాడు. కానీ ఏం చేస్తాం చెప్పండి, సమ్మర్ కదా, ఎక్కడికో ఒక దగ్గరికైనా తీసుకుని వెళ్ళాలబ్బా వాడిని. సరే, ముందుగా వచ్చేసి వాడిని కలిసేసి మాట్లాడి వాడిని అయితే ఎక్కడికో దగ్గరికి తీసుకెళ్ళడానికి మనం ప్లాన్ చేద్దాం. ముందుగా వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే, మనమైతే వచ్చేసాం అనమాట. చీకటి పడిపోయింది ఇప్పటికే. వీడు ఇక్కడే ఉంటాడు లోపల అయితే. నాకు తెలిసి వీళ్ళ ఫ్రెండ్స్ అందరితో డిస్కషన్ పెడుతున్నాడేమో. వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఇక్కడ కనబడట్లేదే, ఒకసారి పిలుద్దాం. బుద్ధు, ఓరు బుద్ధు, వచ్చావా? బుద్ధు, ఇక్కడ మా సించన్ గడు వచ్చాడని ఇందాక చెప్పాడు. ఎక్కడున్నాడు? తను అన్నా ఇప్పుడు కాదు, ఇందాకే వెళ్ళిపోయాడు. ఎక్కడికో నువ్వు తీసుకెళ్తావని చెప్పావు కదా. నువ్వు కాదు అవెంజర్స్ ఎక్కడికో తీసుకెళ్తారని వెళ్ళాడు. ఏంటి, అవెంజర్సా? ఓకే ఓకే ఓకే, అర్థమైంది. సరే, థ్యాంక్ యూ సో మచ్ బుద్ధు, నేను మళ్ళీ వస్తా, ఓకేనా? ఓకే గాయ్స్, ఈ సించాన్ గడు డ్రామాలు నాకు అర్థమయ్యాయి. ఇప్పుడు అవెంజర్స్ ఎప్పుడు పడితే అప్పుడు ట్రిప్స్కి వెళ్తారని వాళ్ళతో వెళ్ళి డిస్కషన్ పెట్టినట్టుగా ఉన్నాడు. సరే, తొందరగా వెళ్ళి అవెంజర్స్తో మనమైతే మాట్లాడదాం. అవెంజర్స్తో వెళ్ళాల్సిన అవసరం లేదు, మనమే తీసుకెళ్దాం మంచి ట్రిప్కి, ఓకేనా? నేనైతే ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేశాను. అక్కడైతే ఫుల్గా మంచు అయితే ఉంటుంది, హిమాలయ పర్వతాలు, మనాలి. అక్కడ మంచులోని ఈ సమ్మర్ టైంలో వెళ్తే మంచిగా ఎంజాయ్ చేస్తాడు సించాన్ గడు. ఇదే కరెక్ట్ చాయిస్. సో వాడు కూడా హ్యాపీ అవుతాడు. సరే, దీని పక్కనే మన అవెంజర్స్ ఇల్లు అనమాట. సో అవెంజర్స్ దగ్గరికి వెళ్ళి మనమైతే మాట్లాడదాం. సించాన్ గడు గురించి చెప్పాలి, వీడు చాలా మొండి చేస్తున్నాడు అబ్బా. సరే, వాడు అన్నట్టుగా తీసుకెళ్దాం. ఓకే, మనమైతే అవెంజర్స్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. నాకు తెలిసి అవెంజర్స్ కూడా ఏదో పెద్ద ప్లానింగ్లోనే ఉన్నారు. ఒక 4-5 డేస్ నుంచి నాకు కనబడట్లేదు, ఏదో ప్లాన్ చేసుకుంటున్నారు ఎప్పుడు చూసినా కూడా. సర్లేండి, మనమైతే వెళ్దాం. ఓకే, ఏంటి మొత్తం నిర్మానుష్యంగా ఉంది, ఎవరు కూడా కనబడట్లేదు. లైట్స్ అయితే ఆన్ చేసే ఉన్నాయి లోపల. బట్ ఒకసారి మనమైతే చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం లోపల వీళ్ళందరూ కలిపి మీటింగ్ పెట్టినట్టుగా ఉన్నారు. నేను లేనప్పుడు ట్రిప్ మీటింగ్ వస్తున్నా. ఒకవేళ ట్రిప్కి వెళ్తే అందరం కలిసే వెళ్దాం వాళ్ళందరితోని. ఓకే గాయ్స్, అవెంజర్స్, సించాన్, సించాను, అవెంజర్స్, ఐరన్ మ్యాన్, హల్క్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, ఎవరుంటే వాళ్ళు. సూపర్ మ్యాన్, ఎవరు లేరా? ఎక్కడున్నారు గాయ్స్? అవెంజర్స్, షిన్చాన్. ఏంట్రా, ఇల్లు మొత్తం లైట్లు ఆన్ చేసే ఉంచారు కానీ మనుషులు కనబడరు. ఇది ఎక్కడ విడ్డూరం? నేను ఇందాక నుంచి వెతుకుతున్నా కానీ నాకు ఎక్కడ కూడా కనబడలేదబ్బా. ఈ సైడ్ మొత్తం చూసా, ఆ సైడ్ మొత్తం చూసా, ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? ఎక్కడా? ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇందాక వెళ్ళారు ఈ ఐరన్ మ్యాన్ మామ ఇంకా హల్క్ మామ. నేను ఈ కొండ ఎక్కేసరికి నేను పిండ్ అయిపోయాను. ఓరి నాయన, ఎంత పెద్ద కొండ ఎట్రా నాయన. వాళ్ళకైతే పవర్స్ ఉన్నాయి కాబట్టి మంచిగా వెళ్ళిపోయారు. నాకెక్కడ పవర్స్ ఉన్నాయి? నా చిన్న కాలుతో ఎక్కాల్సి వచ్చింది. కానీ ఈ ఇసుక కొండ ఎక్కడం చాలా కష్టం అబ్బా. ఇసుకలో నడాలన్నా ఎక్కాలన్నా కష్టం. సముద్రంలో ఉన్న ఇసుక దగ్గర నడడానికి నాకు భయం. సరే, ఒకసారి చూద్దాం. ఓరి నాయన, ఇదేం ప్రదేశం రా? ఇంత పెద్ద గుహ ఉంది. ఇదంతా మనుషులే కట్టారంటారా? ఇక్కడ మనుషులు ఉన్నారంటారా? సరే, ఒకసారి మనమైతే వెళ్ళి చూద్దాం. అస్సలు వదిలిపెట్టద్దు. ఇక్కడ ఎవరున్నారు? ఎవరు? ఇక్కడైతే మనం కొంచెం సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసి ఇంకెవరో ఉన్నట్టుగా ఉన్నారు. ఐరన్ మ్యాన్, హల్క్ ఇటువైపే వచ్చారనిపించింది నాకు, కానీ వాళ్ళు ఇటు రాలేదా? ఖచ్చితంగా వాళ్ళు ఇటువైపే వచ్చారు. వాళ్ళు ఏదో ట్రిప్కి వచ్చారనుకున్నా నేను ఈ ఎడారికి. కానీ ఇక్కడ ఏదో తప్పు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఒకసారి మనం చూద్దాం. ఖచ్చితంగా ఇది ట్రిప్ అయితే కాదు. ఇక్కడైతే నాకు ఎవరు కూడా కనబడట్లేదు. ఎక్కడున్నారు? హల్క్ మామా, ఐరన్ మ్యాన్. నేను ఎంత గట్టిగా వేసినా కూడా నా వాయిస్ చిన్నగానే ఉంటది. ఆ హల్క్ మామ మాట్లాడితే మాత్రం ఎక్కడికున్నా కూడా వినబడుతుంది. కాపాడండి, ఏం చేశాడు మనల్ని? ఏం చేశాడు ఐరన్ మ్యాన్? కాపాడండి. ఎక్కడో సీమపంది అరిచిన సౌండ్ వస్తున్నట్టుగా ఉందే. సీమపంది కాదు, అది మన హల్క్ మామలా ఉన్నాడు. కాపాడండి అంటున్నాడు, ఇటు సైడ్ నుంచి వస్తుంది. హల్క్ మామ కాపాడండి అనడమా? ఓరి నాయన, ఏంటి? ఇక్కడేదో కనబడుతుంది మొత్తం. ఓరి నాయన, లోపల ఎవరో ఉన్నారు. అది చూడ్డానికి హల్క్ మామలానే ఉన్నాడు. ఇక్కడ పొదలేసి ఎవరో కవర్ చేసినట్టుగా ఉన్నారు. లోపలైతే ఏముంది? ఇక్కడ కేజ్ ఉంది. అమ్మ బాబోయ్, వీళ్ళని కేజ్లో బంధించారా? ఎవరు బంధించారు? హల్క్ మామా,
ఐరన్ మ్యాన్. అరే సించాన్ ఇక్కడికి రావద్దు, చాలా డేంజర్, చాలా డేంజర్. అరే వాళ్ళ దగ్గర గన్ ఉంది. ఆ గన్ తో మనల్ని కొట్టినట్లయితే మన బాడీలో ఎటువంటి మజిల్ కూడా పని చేయట్లేదు. మేము లేవలేకపోతున్నాం, పడిపోతున్నాం, లేచినా కూడా ముందుకు నడలేకపోతున్నాం. అరే సించాన్, ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళి ఎవరినో ఒకరిని సహాయానికి పిలువు, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న గన్ని ఎలా అయినా సంపాదించు, లేకపోతే మేము ఇలానే లేవకుండా వెళ్ళలేం. అరే అవునా, సరే ఇక్కడ ప్లేస్ ఉంది కదా, ఇక్కడి నుంచి దూకేసి బయటకు వచ్చేయండి. అప్పుడు మీరు కూడా అలా బయటకు వచ్చేయచ్చు. అరే కాలు చేతులు కదపలేమంటే బయటికి రమ్మంటున్నావేంటి? అయ్యో సారీ, మర్చిపోయాను. అరే మనం తొందరగా ఇక్కడి నుంచి మనం బయలుదేరాలి. బయట ఎవరన్నా ఉంటే వాళ్ళైతే సహాయానికి మనం పిలవాలి. ఓరి నాయనా, అంటే దీని లోపల ఎవరో ఉన్నారు. వాళ్ళైతే మన హల్క్ మామ్ని ఐరన్ మ్యాన్ని బంధించారు. వీళ్ళనే బంధించారంటే ఎంత శక్తి ఉందో వాళ్ళకి. అబ్బా ఇక నాకు ఓపిక లేదు. ఈ అవెంజర్సే కాదు, సించాన్ కూడా కనబడట్లేదు, వాళ్ళకి ఫోన్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. అరే ఏంటిది? అరే ఇక్కడేంటి కొత్తగా ఉంది? ఏంట్రా, దీన్ని చూస్తే నాకేదో డిఫరెంట్గా అనిపిస్తుంది, కానీ నా మైండ్లో తోచట్లేదు. ఏంటంటారు ఇది? సరే ఒకసారి మనమైతే లెస్టర్కి ఫోన్ చేసి చెప్దాం, ఇదేంటనేది అడిగితే చెప్తాడు. ఓకే లెస్టర్, హలో లెస్టర్. ఇక్కడ ఏదో సంథింగ్ గోడలా ఉంది అవెంజర్స్ ఇంటి దగ్గర. అది ఏంటో కూడా నాకు తెలియట్లేదు, చాలా విడ్డూరంగా వికారంగా ఉంది. ఏంటది? అవునా, సరే ఫోటో పెట్టాలా? ఓకే, నేను ఇప్పుడు ఫోటో తీసుకుని నీకు పెడతాను, చూడు అదేంటో నాకు కరెక్ట్గా చెప్పు. ఓకే గైస్, మనమైతే లెస్టర్తో మాట్లాడేసాం. ఇప్పుడు మనం దీన్ని ఫోటో తీయాలి. అంతా మొత్తం పడేలా మనమైతే ఇక్కడ తీసుకొని కెమెరా ఓపెన్ చేసి ఓకే డన్. ఇప్పుడైతే మనం పర్ఫెక్ట్గా ఫోటో అయితే క్లిక్ చేయాలి. ఓకే సెట్. ఓకే, రాత్రి అయినా కూడా ఫోటో కొంచెం బాగానే వచ్చింది. సరే ఈ ఫోటోని అయితే మనం లెస్టర్కి సెండ్ చేద్దాం. నాకు తెలిసి ఇందులో ఏదో వింత విడ్డూరం దాగుందేమో నాకు తెలిసి. కొత్తగా ఇదేంటబ్బా, నేను ఎప్పుడు కూడా చూడలేదు అవెంజర్స్ ఇంటి దగ్గర, ఫస్ట్ టైం చూడడం నేనైతే ఇది. సరే ఫోటో అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. లెస్టర్కి అయితే నేను సెండ్ చేశాను, ఒకసారి మాట్లాడతాను ఏం జరుగుతుందో. ఓకే లెస్టర్ ఫోన్ చేశాడు. లెస్టర్, అది వచ్చేసి ఒక టెలిపోర్ట్. ఆ టెలిపోర్ట్ వచ్చేసి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళడానికి కనిపెట్టారు. అది ఎందుకు కనిపెట్టారో నాకు తెలియదు, కానీ రాత్రి అయితే అది పనిచేయదు. ఉదయం అవగానే దానికి మళ్ళీ శక్తులు వస్తాయి, అప్పుడు నువ్వు దాన్ని ఉపయోగించగలవు. సరే ఓరి నాయనా, ఇదెక్కడి మాసరా బాబు, ఇది టెలిపోర్టా? నాకు తెలిసి టోనీ దీన్ని కనిపెట్టుంటాడు. సరే ఒకసారి మనం వెయిట్ చేద్దాం. అరే ఇప్పుడే రాత్రి అయింది, మళ్ళీ మార్నింగ్ అవడానికి చాలా సమయం పడుతుంది. సరే మనకి ఇంకో దారి అయితే లేదు, ఉదయం అయినంత వరకు వెయిట్ చేయాలి. ఖచ్చితంగా వీళ్ళందరూ దీని లోపల నుంచి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారేమో. ఓరి నాయనా, చివరికి మనం బయటికైతే వచ్చేసాం. ఇక్కడ మనుషులు ఎవరైనా ఉంటారని మనమైతే చూడాలి. ఎవరబ్బా ఇక్కడ ఉన్నారు? అరే అక్కడేదో కొన్ని విమానాలు ఉన్నట్టుగా ఉన్నాయి, చూడండి. ఆ విమానాలేనా? అవి చూడడానికి కూలిపోయిన విమానాల్లా ఉన్నాయి. అక్కడికైతే మనం పారాచూట్ వేసుకుని వెళ్దాం. ఇక్కడ దరిదాపుల్లో మనకి ఎటువంటి ఇల్లు కూడా కనబడట్లేదే. సరే మనం చూద్దాం, ఆగండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఏమన్నా ఉంటుందేమో తెలిసింది. అరే ఇక్కడ చాలా విమానాలు అయితే ఉన్నాయి. అరే కిందన ఇల్లులుగా కూడా ఉన్నాయి. అవి ఇల్లేనా? కాదు, ఇదంతా ఎప్పుడుదో పాత ఎయిర్పోర్ట్ అనుకుంటా నాకు తెలిసి. మొత్తానికి మొత్తం కూలిపోయాయి. అరే నాకు తెలిసి ఇక్కడైతే మనుషులు లేరు, మనకు కావాల్సింది ఇల్లులు. ఇక్కడ దరిదాపుల్లో మీకు ఎక్కడన్నా ఇల్లులు కనబడుతున్నాయేమో చూడండి. అరే అదిగోండి అక్కడైతే మనకి ఇల్లులు కనబడుతున్నాయి. మనం తొందరగా అక్కడికి వెళ్ళి అక్కడున్న మనుషులకైతే మనం చెప్పాలి, వాళ్ళైతే ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తారు. సరే మనమైతే వెళ్దాం. వచ్చేసాం. అరే ఏంటిది, ఇక్కడ మొత్తం ఇసుక పైకే వచ్చేస్తుంది చూడండి, మొత్తం నీరైతే. ఇది చూడడానికి చాలా భయంకరంగా ఉంది. అమ్మ బాబోయ్. సరే ఇంటిపైకి అయితే వచ్చేసాం. అరే ఇల్లు మొత్తం కూలిపోయింది. ఈ ఇంటిపైన ఎవరైనా ఉంటారంటారా? హలో గాయ్స్, ఎవరైనా ఉన్నారా? చాలా ప్రమాదంలో ఉన్నాం, మమ్మల్ని కాపాడండి. ఎవరన్నా ఉన్నారా? హలో, ఎక్స్క్యూజ్ మీ. మనకి లెస్టర్ చెప్పిన ప్రకారం అయితే మాత్రం ఇదైతే దీనిపైన సూర్యరశ్మి పడితే అప్పుడు ఇదైతే మాత్రం ఓపెన్ అవుతుందంట. అప్పుడు మనమైతే టెలిపోర్ట్ అవ్వచ్చు. ఇక్కడి నుంచి వాళ్ళు ఏ ప్రదేశానికి అయితే వెళ్ళారో అక్కడికి మనం వెళ్ళచ్చు. కానీ సూర్యరశ్మి రావాలంటే ఉదయం అవ్వాలి. ఉదయం అయితే సరిపోతుందా? చాలదు, ఇంకా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సరే మనమైతే వెయిట్ చేద్దాం. అందాక ఇంట్లోకి వెళ్ళి స్నాక్స్ తిన్నామంటారా? అరే యార్, వీళ్ళ దగ్గర స్నాక్స్ కూడా ఉండవు, ఎందుకంటే ఆ హల్కే తినేస్తాడు మొత్తం. మనకేం ఉంటాయి చెప్పండి. సరే
నేనైతే మాత్రం ఎంత ఓపుకున్నా బయటే వెయిట్ చేస్తాను. వీళ్ళందరూ నాకు తెలియకుండా ట్రిప్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారా? అమ్మా చాలా పెద్ద ప్లానింగ్లే ఉన్నాయి. వీళ్ళేదో మంచి ప్లేస్కే వెళ్ళినట్టుగా ఉన్నారు ఈ టెలిపోర్ట్ ద్వారా. సూపర్ అసలు. అందుకే ఇప్పుడు మనం కూడా సడన్గా వెళ్ళి సడన్ సర్ప్రైజ్ అయితే ఇద్దాం. అప్పుడు మనల్ని చూసి వాళ్ళందరూ ఖచ్చితంగా షాక్ అవుతారు. ఓకే, ఇక నేనైతే మాత్రం ఎక్కడికి వెళ్ళలేను. టైం అయితే 2 అవుతుంది. మనం వెయిట్ చేద్దాం, ఎందుకంటే ఇంకొన్ని గంటల్లో మార్నింగ్ అయితే కాబోతుంది. ఓకే 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 చివరికి మనకైతే మార్నింగ్ అవుతుంది గాయస్. సో ఫైనల్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే మబ్బులు వచ్చాయి, కానీ ఇంకా సూర్యరశ్మి అయితే రాలేదు. సూర్యరశ్మి వచ్చేసి పడాల్సి ఉంటుంది. ఓకే, ఇంకొంచెం ఉదయం అయితే అయింది, ఇంకొంచెం అయితే సరిపోతుంది. మనమైతే వెయిట్ చేద్దాం. అది లెక్క. చివరికి మనకైతే ఫుల్ మార్నింగ్ అయ్యి సూర్యరశ్మి పడింది. ఇప్పుడు మనం చూడాలి ఏమైనా జరుగుతుందా అనేది. అరే సూర్యరశ్మి అయితే మంచిగా వచ్చేసింది, సూర్యుడు కనబడుతున్నాడు, మొత్తం నీడ కూడా. అరే యార్ ఏంటిది, ఇదేంట్రా టెలిపోర్టు? ఓరి నాయనా, నేనైతే అసలాగను, లోపలికి వెళ్ళిపోయి ఏముందో చూసేయాల్సిందంతే. అది లెక్క. ఇప్పుడు ఎక్కడికి వెళ్తామో ఏంటో. అరే ఎక్కడికి వచ్చాను నేను? అరే చూడడానికి ఏదో డిఫరెంట్ ప్లేస్లో ఉంది, సూపర్గా ఉందబ్బా. ఏంటి? అరే ఇది ఎక్కడి ప్లేస్ రా నాయనా? ఏంట్రా, నేను భూప్రపంచంలో ఉన్నానా లేకపోతే మార్స్ పైకి వచ్చేసానా? ఏంటిది, ఇక్కడ ఏదో కొంచెం ముందులో స్ట్రీట్ ఉంది, ఆ గల్లీలోకి అయితే వెళ్దాం మనం. అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ మనుషులు ఉన్నట్టుగా ఉన్నారు. నాకు తెలిసి ఖచ్చితంగా ఈ సించాన్ గాడు, ఐరన్ మ్యాను, హల్కు, ఇంకా అవెంజర్స్ అందరూ ఇక్కడే ఉండుంటారు. సరే మనమైతే తొందరగా వెళ్ళి వాళ్ళకి సడన్గా మీట్ అయ్యి సర్ప్రైజ్ ఇద్దాం. ఆహా, ఎవరన్నా ఈ సమ్మర్ టైంలో మంచిగా చల్లగా ఉండే ప్రదేశంలో ప్లాన్ చేసుకుంటారు, కానీ వీళ్ళేంట్రా ఎడారికి వచ్చి ఎంజాయ్ చేస్తా అంటారు, నాకు అర్థం కాదు. సరే మనమైతే ఎలాగో వచ్చాం కదా, వీళ్ళు ఎక్కడే ఉంటారు. హలో గాయ్స్, వచ్చేసా నేను. అరే ఇక్కడైతే మనకి ఇల్లులు కనబడుతున్నాయి, కానీ మనుషులైతే ఎవరు కనబడట్లేదు. ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఇల్లులు అయితే ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ గాయ్స్, ఉన్నారా ఎవరన్నా? అరే ఇక్కడైతే ఎవరు లేనట్టుగా ఉన్నారే. ఇది చూడ్డానికైతే మాత్రం ఎప్పటిదోలా ఉంది. అంటే ఇవి షాప్స్ అన్నీ క్లోజ్ చేసి అయితే ఉన్నాయి, బట్ నాకు ఇక్కడ ఎవరు కూడా కనబడట్లేదు. ఎవరన్నా ఉన్నారా లోపలైనా బయటైనా? ఓర్ని ఉంటే రండిరా. హలో గాయ్స్ 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 గాయ్స్, నా మాటలు వినబడుతున్నాయా? ఇవంతా పాత కట్టడాల్లా ఉన్నాయి, ఎప్పుడో కట్టేసి వదిలేశారేమో. అవి చూడడానికి కొత్త కట్టడంలానే ఉంది. ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు నేను ఎక్కడికి వచ్చాను, వీళ్ళు ఎక్కడున్నారో ఏంటో. గాయ్స్ ఎక్కడున్నారు? ఇలా లెఫ్ట్ టర్న్ ఇచ్చుకో, బ్యాక్ బ్యాక్, వెనక మన బ్యాక్ సైడ్. ఎక్కడున్నా ధనువన్నా? ధనువన్న చాలా ఇంపార్టెంట్ థింగ్, మన ఐరన్ మ్యాన్, హల్క్ చాలా అంటే చాలా ప్రమాదంలో ఉన్నారు. ఇంతకీ ఐరన్ మ్యాన్ మామ, హల్క్ మామ ఇక్కడికి ఎందుకు వచ్చారంటే, కొంతమంది దుష్టులు కొన్ని రోబోట్స్ తయారు చేస్తారంట, మొత్తం నాకు చెప్పారు. కానీ వాళ్ళు అంతం చేయడానికి వెళ్ళిన సమయంలో ఏం జరిగిందంటే, పద్దను అన్న ఇక్కడి నుంచి ముందుగా మనం బయలుదేరాలి, తొందరగా బయలుదేరి వాళ్ళు కాపాడాలి. ఏం జరిగిందో మొత్తం నీకు దారిలో చెప్తాను. చూడు, ఇక్కడి నుంచి ఫాస్ట్గా మనం ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్న కొండ ఉంది కదా, ఆ కొండ పైకైతే వెళ్ళాలి. అదిగో అదే ఆ కొండ. ఆ కొండలో వాళ్ళైతే సొరంగం తయారు చేశారనమాట. సరే సరే, నువ్వేమన్నావు వాళ్ళు ఆపదలో ఉన్నారన్నావు కదా, ముందుగా మనం బయలుదేరదాం పదా. ఇక్కడ మనకి అరే ఇక్కడైతే మనకు వెహికల్ ఉంది. సించాన్ సమయానికి వెహికల్ దొరికింది. అరే ఇక్కడైతే మాత్రం కొంతమంది మనుషులు ఉండేవారైతే నాకు తెలిసి. ఓకే మనమైతే తొందరగా కొండ ఎక్కేద్దాం. కొండ ఎక్కడానికి మనకి సరైన బండి దొరికిందిరా. సించాన్ ఇప్పటి నుంచి నాకు చెప్పు, ఇంతకీ ఏం జరిగింది? ఇంతకీ మీరందరూ ఎందుకు ఇక్కడికి వచ్చారు? రావాల్సిన కారణం ఏంటి? మీరందరూ ట్రిప్ కోసం రాలేదా? ట్రిప్ కోసం ఎడారికి వచ్చానని నేను అనుకుంటున్నాను. చెప్పు ఏమైంది? ధనువన్న, నువ్వు నన్ను ఎప్పుడూ ట్రిప్కి తీసుకెళ్ళట్లేదని నేను అవెంజర్స్ ఇంటికి అయితే వెళ్ళాను. అవెంజర్స్ ఇంటికి వెళ్ళిన సమయంలో దారిలో వీళ్ళిద్దరూ మాట్లాడుతూ కనబడ్డారు. అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని నేను విన్నాను. వాళ్ళైతే ఒక టెలిపోర్ట్ గురించి మాట్లాడుకోవడం విన్నాను. అక్కడ టెలిపోర్ట్ కనబడింది, దాని నుంచి వాళ్ళు ఒక ప్రదేశంకి వచ్చారు. అదే ఈ ప్రదేశానికి వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళ వెనక్కి నేను కూడా వచ్చాను. ఆ తర్వాత నేను కొంచెం ముందుకు వెళ్ళి పైన ఒక సొరంగంలా ఉంటుంది, ఆ సొరంగంలో అయితే వాళ్ళందరూ బంధింపబడ్డారు. వాళ్ళైతే అక్కడ ఎందుకు బంధింపబడ్డారో అడిగితే, అక్కడ ఎవరో కొంతమంది సైంటిస్టులు వచ్చేసి కొన్ని తయారు చేస్తున్నారంట. కొన్ని రోబోట్స్ని తయారు చేసి వాటినైతే మన సిటీల్లోకి, మన ప్రపంచం మీదకి వదిలేసి మన ప్రపంచాన్ని నాశనం చేసి వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటారంట. వాళ్ళు ఇంత చేయబోతున్నారని మన ఐరన్ మ్యాన్ కష్టపడి ఈ టెలిపోర్ట్ కనిపెట్టి ఇక్కడి వరకు వచ్చాడు. ఇది జనువన్న మొత్తం జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరినైతే ఒక స్టంట్ గన్ యూజ్ చేసి వాళ్ళిద్దరూ బాడీలో ఉన్న మజిల్స్ పనిచేయకుండా చేశారు. కనీసం వాళ్ళు కూడా కదలలేకపోతున్నారు. వాళ్ళిద్దరిని ఒక కేజ్లో బంధించారు ధనువన్న, బంధించారు. ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు తెలియట్లేదు. ధనువన్న ఏమైనా ఐడియా ఉంటే చెప్పు. ముందుగా వచ్చేసి మనం తొందరగా ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మనం కాపాడాల్సి ఉంది. అరే అవునా,
ఇదేదో చాలా పెద్ద సమస్యలానే ఉందే. సరే ఒకసారి మనమైతే చూద్దాం. అరే మీరందరూ ట్రిప్కి వెళ్ళారని నేను అనుకున్నాను అబ్బా, కానీ ఇంత సమస్యలు ఇరుక్కున్నారని నాకు తెలీదు. సించాన్ ఎప్పుడు కూడా ఇలా వెళ్ళకు, తెలిసిన ప్లేస్కి వెళ్ళు, తెలియని ప్లేస్కి అసలు వెళ్ళకు, ఓకేనా? అది కూడా నేనుంటేనే నాతో రా, నేను లేకపోతే అసలు వెళ్ళకు. నువ్వు వచ్చావని కనీసం వాళ్ళకు కూడా తెలియకుండా ఎందుకు వెళ్ళావు? ధనువన్న ఇక్కడే రైట్ సైడ్. దీని పైకి ఎక్కించు. మనం అదంతా తర్వాత మాట్లాడుకుందాం ధనువన్న. ముందు మన వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని కాపాడాల్సి ఉంది. తొందరగా వెళ్ళి కాపాడదాం. లేకపోతే ఒకవేళ రోబోట్స్ తయారైనట్లయితే తర్వాత మనం ఎవ్వరం కూడా ఆపలేం ధనువన్న. ఫాస్ట్గా వెళ్ళాలి పద. ధనువన్న ఇదే ఆ సొరంగం. ఇక్కడి నుంచి కొంచెం ముందుకి పద. నేను చెప్తాను, రూట్ మొత్తం నీకు చెప్తాను, జాగ్రత్తగా పద. ఒకవేళ మనం వచ్చినట్టుగా డౌట్ వచ్చిందంటే మాత్రం వాళ్ళు వచ్చి మన పైన ఆ గన్తో కొడతారు. అప్పుడు మనం కూడా కదలలేక అలా ఉండిపోతాం. కొన్ని రోజులు ఫుడ్ లేక చనిపోతాం. ధనువన్న ఇప్పుడు ఏం చేస్తావంటే ఇక్కడి నుంచి స్ట్రైట్గా పద. అరే నువ్వు వెనక్కి వెళ్ళకు, అలానే పద. అది ఇలా స్ట్రైట్గా పద. ఇక్కడి నుంచి ఇప్పుడు కుడి పక్క వైపు తిరుగు. ఇక్కడి నుంచి కొంచెం కిందకి డౌన్లోకి అలా పద. ఇక్కడ రైట్ సైడ్లో ఒక చిన్న బ్రిడ్జ్లా ఉంటుంది. ఆ బ్రిడ్జ్ పై నుంచి ఇప్పుడు మనం వెళ్ళాల్సి ఉంది. ధనువన్న ఇదే ఆ బ్రిడ్జ్. ఇక్కడి నుంచి స్ట్రైట్గా పద. ఇక్కడ నేను దిగుతాను కొంచెం ముందులో. అక్కడి నుంచి రైట్ సైడ్లో ఒక కేజ్లో వాళ్ళిద్దరిని బంధించారు. ఈ సామ్రాజ్యం మొత్తం ఇక మనదే. ఇంకొన్ని రోజుల్లో ఈ రోబోట్స్ కలిపి ఇంకో 100 రోబోట్స్, ఆ 100 రోబోట్లు కలిపి ఇంకో 100, అలా 100లో నుంచి లక్షల్లోకి, లక్షల్లో నుంచి కోట్లల్లోకి. అప్పుడు ఈ ప్రపంచం మొత్తం ఇవన్నీ నాశనం చేసి మన కంట్రోల్లో ఉంటుంది. అర్థమవుతుంది కదా? ఎన్నాళ్ళని మొత్తం మనం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తాం. చివరికి మన ప్రయత్నానికి ఫలితం దొరికిన సమయం అయితే వచ్చేసింది. ఇప్పుడు ఎవడైతే కనబడతాడో అందరినీ ధ్వంసం చేయడానికి ఇక్కడున్న రోబోట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఇదే సరైన సమయం. ఇంకా 2-3 రోజుల్లో ఈ పని మనకి ముగియబోతుంది. అప్పుడు మనకి అడ్డు కూడా ఎవ్వరూ రారు. ఎందుకంటే అవెంజర్స్లో 2 మన దగ్గరే ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా కొన్ని రోజులు ఫుడ్ లేక చచ్చిపోతారు. బాస్ నిజమే బాస్, మీరు ఏం చేసినా కరెక్ట్ గానే చేస్తారు. సూపర్ బాస్, సూపర్. ధనువన్న ఇక్కడి నుంచి నువ్వు రైట్ సైడ్కి తిరుగు. ఆ రైట్ సైడ్లో వచ్చేసి మన ఐరన్ మ్యాన్, హల్క్ మామ 2 కనబడతారు. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. నువ్వు వచ్చావని ఏమాత్రమైనా సౌండ్ వస్తే మళ్ళీ ఆ సైంటిస్టులు వచ్చి నీ పైన ఆ గన్ ప్రయోగిస్తే అప్పుడు నువ్వు కూడా అలానే అయిపోతావు. ధనువన్న మన ఇద్దరిని వదిలిపెట్టరు. మనం ముందుగా వెళ్ళి జాగ్రత్తగా వాళ్ళని కాపాడాల్సి ఉంది. సరే సించాన్, మనమైతే తొందరగా వెళ్దాం. ఇక్కడ కేజ్ అయితే కనబడుతుంది. ఒరే ఇక్కడ ఈ పొదల వెనకే ఈ కేజ్ అయితే పెట్టారు. అరే యార్ లోపల హల్క్ మామ మీరేం కంగారు పడకండి. ఐరన్ మ్యాన్ నేను ధనుని ఇక్కడికి వచ్చాను. ధను సరైన సమయానికి వచ్చావు. కానీ ఇప్పుడు నువ్వు వచ్చినా కూడా ఏం చేయలేం. కానీ ఇప్పుడు నువ్వు ఒక సహాయం చేయాలి. అక్కడ ఆ సైంటిస్టుల దగ్గర ఒక గన్ ఉంటుంది. ఆ గన్ను తొందరగా వెళ్ళి తీసుకునిరా. ఆ గన్తో మళ్ళీ నువ్వు మమ్మల్ని కొట్టినట్లయితే అప్పుడు మళ్ళీ మా కండరాలన్నీ పనిచేస్తాయి. ఇప్పుడు మా మజిల్స్ ఏవి కూడా పనిచేయట్లేదు. మేము కథలను కూడా కదలలేకపోతున్నాం. సరే ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా ప్రకారంగానే నేనే పని చేసుకుంటా, ఓకేనా? మీరు కదలాల్సిన అవసరం కూడా లేదు. మొత్తం నేను చూసుకుంటా కదా. ఓకే, ఇప్పుడు వస్తుంది అసలైన మజా. టోనీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేనైతే ఐరన్ మ్యాన్ సూట్ అయితే వేశాను. టోనీ అయితే అక్కడే ఉన్నాడు. మనం తొందరగా వెళ్ళి ఈ ఐరన్ మ్యాన్ సూట్తోని ఒక్కొక్కరిని అంతం చేసి ఆ గన్ తీసుకొచ్చి వీరిద్దరిని నార్మల్ చేయాలి. నా సూట్ జాగ్రత్త. నీ సూట్కి ఏం కాదు, మనకు కూడా ఏం కాదు. మొత్తానికి వాళ్ళందరినీ అంతం చేస్తా. అదంతా ఇప్పుడు నీ సూట్లో ఉన్న పవర్సే చేయబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు నాలో ఉన్న శక్తికి వాళ్ళెవ్వరు కూడా ఎటువంటి గన్ ఉపయోగించినా కూడా వాళ్ళని ఏం చేయలేరు. వస్తున్నా. వాళ్ళు ఎక్కడ? అరే ఇక్కడే ఉన్నారా? వీళ్ళందరూ ఇక్కడే ఉంటారని నేను అనుకోలేదు. ఇక్కడైతే మొత్తానికి చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. సరే ఇప్పుడు వీళ్ళందరికీ అసలైన జలక్ అయితే ఇవ్వాల్సి ఉంది. ఓకే హలో గాయ్స్, ఇప్పుడైతే వాళ్ళ రోబోట్స్ని ముందుగా మనం అంతం చేయాలి. ఎందుకంటే అవన్నీ యాక్టివ్లో ఉన్నట్టుగా ఉన్నాయి. ముందుగా వచ్చేసి ఒకదాన్ని లేపేద్దామంటారా? ఒక్కదాన్ని చూసుకొని లేపేస్తే కాదు, ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ ఒక 100లో ఉన్నట్టుగా ఉన్నాయి. సరే మొత్తానికి వీటన్నిటితో మనమైతే ఇప్పుడు ఒక క్రికెట్ అయితే ఆడుకోవచ్చు. తీసుకొని రా. అయిపోయింది. అరే రేయ్ ఎవడో వచ్చాడో రోబోట్స్, వాడు అంతు చూడండి. ఆహా అంతు చూస్తారా? అది కూడా ఎవరు అంతు? నా అంతు చూస్తారా? అయిపోయారా రే. ఐరన్ మ్యాన్ కంటే నేనే బాగా ఈ సూట్ని వాడగలను. చూస్తారా? అయిపోయారా మీ నా చేతిలో. ఎవ్వరిని కూడా వదిలిపెట్టను. నా దగ్గర ఉండే అన్ని పవర్స్ కూడా ఉపయోగించి ఎవ్వరిని కూడా, నీ రోబోట్ని ఒక్కటి కూడా నీకు చేరకుండా చేస్తా.
అయిపోయారు. నీ రోబోట్సే కాదు, ఈరోజు నువ్వు కూడా అంతం కాబోతున్నావు. ఏంట్రా మా ప్రపంచాన్ని అంతం చేస్తావా? మా ప్రపంచం జోలికి కాదు కదా, మా గల్లీ జోలికి వస్తేనే మేము ఊరుకోము. నువ్వు నా ప్రపంచం జోలికి వస్తున్నావు. అయిపోయావరా రే. ఇప్పుడు మనమైతే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళందరిపైన అటాక్ అయితే చేయాల్సి ఉంది. ఎందుకంటే అక్కడ ఉంది తక్కువలో కాదు, చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. ప్రతి ఒక్కరికి మన దగ్గర ఉన్న పవర్స్ అయితే చూపించాల్సి ఉంది. ఓకే, మచిన్ గన్ ఎక్స్ప్లోజివ్ అయితే యాక్టివ్ చేసాం. ఇప్పుడైతే మనం ఇప్పుడు వాళ్ళందరినీ పేల్చి పడేద్దాం. కాల్చి పేల్చి పడేయడం అంటే ఇదే అనమాట. మనం కాల్చిన తర్వాత వాళ్ళైతే పేలిపోతారంతే. అయిపోయారా? ఏంట్రా రెచ్చిపోతున్నారు మీరందరూ? తీసుకోండి. ఇప్పుడు మిసైల్ పవర్ చూస్తారు. ఇదిగో తీసుకో. ఒక్క మిసైల్ కొడితే మీరందరూ పోతారా రే. ఇంత డెలికేట్గా తయారు చేశారేంట్రా మిమ్మల్ని? మంచిగా తయారు చేయలేదా? ఇదిగో తీసుకో. ఇదిగో. అరే ఇంకా నువ్వే ఉన్నావా? ఇంకెవరెవరు ఉన్నారు? అందరూ బాకీ ఉండలు వచ్చేయండి. ఇంత స్పీడ్గా అయిపోయారేంట్రా? ఒక్క మిసైల్కే అయిపోయారు. ఇంకా ఎవడన్నా ఉన్నాడా? క్లియర్ అయిపోయిందా? ఇక్కడ ఎవరు కనబడట్లేదు. అయిపోయింది. ఏంట్రా సైంటిస్టు, మరీ ఇంత ఘోరమైన పనికిమాల రోబోట్లు తయారు చేస్తే ఎలా చెప్పు? ప్రతి ఒక్కరితో దీపావళి ఆట ఆడేసుకున్నా కదా. మరి ఇంత సింపుల్ అనుకోలేదు. ఓకే, చివరికి మనమైతే అంతం చేసేసాం ప్రతి ఒక్కరిని కూడా. అంతే. అరే మర్చిపోయాను, ఈ సైంటిస్టులు ఎక్కడున్నారు? ఒరే సైంటిస్టులు, నెక్స్ట్ మీరే మర్చిపోయినట్టుగా ఉన్నారు. వీళ్ళు ఎక్కడదా? అరే వీళ్ళందరూ పైన ఉన్నట్టుగా ఉన్నారు. ఓకే, గన్నలు పట్టుకొని ఉన్నారా? ఇందాకైతే ఐరన్ మ్యాన్ సూట్ యాక్టివ్లో లేదు కాబట్టి మీరు గన్నులతో కొట్టగలిగారు. ఇప్పుడు సూట్ యాక్టివ్లో ఉంది. మీరు ఎంత గన్తో కొట్టినా కూడా నాకేం కాదురా రే. నా మజిల్ కాదు కదా, నా మజిల్కున్న పవర్తో గుద్దానంటే ప్రతి ఒక్కడికి ఎలా ఉంటుందో తెలుసా? చూపించమంటారా? చూపించేనా? తీసుకోరా ముసలోడా. ఒక్క దెబ్బ చాలు. నెక్స్ట్ ఇంకెవరు? ఇక్కడ ఎవడో కొడుతున్నాడు అంకుల్ గాడు, వీడికి కూడా ఇద్దాం. దానికన్నా ముందు వీళ్ళ లీడరు మాటలు ఎక్కువగా మాట్లాడేవాడు వీడు. నీకు కూడా నెక్స్ట్ దెబ్బ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మరి ఇగో తీసుకుంటావా? ఏంట్రా కొడుతున్నావు అంత ష్యూర్గా? నువ్వు ఎంత కొట్టినా కూడా నాకేం కాదని చెప్తున్నా కదా. సూటు యాక్టివ్లో ఉందిరా ముసలే. అయిపోయాడు వీడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకడు ఉన్నాడు. ఓరే నువ్వు ఒక్కడవేనా? నీకు ఎగిరి మరీ కొట్టేస్తా. అయిపోయాడు. ఏంటో వీళ్ళని కొట్టడం ఇంత సింపుల్ అంతే. వీళ్ళు తయారు చేసిన రోబోట్లు మరీ ఇంత డెలికేట్గా ఉంటాయని అనుకోలేదు. అయిపోయింది. సరే మనం తొందరగా వెళ్ళి ఇప్పుడైతే ఆ టోనీ నిన్ను హల్క్ని బయటికి తీసుకొచ్చేద్దాం. ఓకే, నేనైతే వాళ్ళ దగ్గర ఉన్న గన్ తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ గన్తో మనమైతే వీళ్ళపైన ఫైరింగ్ చేస్తే అప్పుడు వీళ్ళు నార్మల్ అవుతారు. అప్పుడు వీళ్ళు కదలగలుగుతారు. ఓకే గాయస్, 3, 2, 1 పుచుక్. నెక్స్ట్ 3, 2, 1 పుచుక్. నీకే టోనీ. ఇదిగో అయిపోయింది. ఇప్పుడు వీళ్ళైతే మాత్రం బాడీలో పార్ట్స్ కదపగలరనమాట. సో నార్మల్ అవుతారు వీళ్ళు. ఓకే కమాన్ వచ్చేయండి. ఓకే కదుపుతున్నారు వీళ్ళు. ఫైనల్లీ కదిపేసుకొని వచ్చేసారు. మొత్తం సెట్ అయిపోయింది అనుకున్నాను. ధను, ఎక్కడి నుంచి వస్తావో, ఎప్పుడు వస్తావో, ఎలా వస్తావో తెలియదు కానీ ఎప్పుడు కూడా మాకు సహాయపడుతూ ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. అరే మనలో మనకి థ్యాంక్స్ ఎందుకయ్యా? ముందుగా బయలుదేరదాం పదండి. ధను, చాలా మంచి పని చేసావు కానీ ఇంకా నువ్వు నా సూట్ నాకు ఇవ్వలేదు. సూటా? ఇంటికి వచ్చి నాకు ఇస్తాలే. సరే కానీ ముందుగా ట్రిప్కి ప్లాన్ చేయండి. అబ్బా సించాన్ పదండి, ఏదో ఒక మంచి ట్రిప్కి వెళ్దాం. అవును, ఇప్పుడు మొత్తానికి అంతా నార్మల్ అయిపోయింది కాబట్టి మనందరం ట్రిప్కి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో.